Exodus chapter 24 and verse 17. Now the appearance of the glory of the Lord was like a devouring fire on the top of the mountain in the sight of the people of Israel. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. యెహోవా మహిమ ఆ కొండ మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ఈ దేవుడు మహామహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన దహించు అగ్ని వలె కనిపిస్తున్నారు. కానీ ఆయన రూపమును చూసి ఏ నరుడు ఎప్పుడు మరి బ్రతకడు కాబట్టి ఆయన ఎవరికి చూపించలేదు ఇంతవరకు ఆయన రూపాన్ని అని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. దేవుడు మనుషులకు కనిపించాలి అంటే చాలామంది నేను దేవుని చూశాను అని అంటారు. చూశాను అంటే ఏంటి? ఆయన పూర్తి మహిమను ఎప్పుడూ ఎవరికి దేవుడు చూపించలేదు. అగ్ని రూపంలో, వెలుగు రూపంలో దేవుడు చాలామందికి దర్శనం ఇచ్చినట్లుగా మరి మనం వినగలము. కళల ద్వారా దేవుడు మాట్లాడతారు, దర్శనాల ద్వారా మాట్లాడతారు, తర్వాత వాక్యం ద్వారా మాట్లాడతారు. ప్రియమైన వారలారా, ద గాడ్ ఇన్ ద బైబిల్. తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడతారు, మేఘంలో నుండి మాట్లాడతారు, అగ్నిలో నుండి మాట్లాడతారు, సుడిగాలిలో నుండి మనుషులతో మాట్లాడుతూ ఉంటారు. అనేక మంది ప్రవక్తలకు ఈ విధంగా ప్రవక్తలతో మాట్లాడటం జరిగింది. మరి మానవులతో మాట్లాడేటప్పుడు వెలుగు రూపంలో మరి వెలుగు కనపడి అందులో నుంచి మాటలు వినిపించటం కానీ ఇలా దర్శనం ఇచ్చారే తప్ప ఆయన యొక్క పరిపూర్ణమైన దర్శనం చూసి ఏ మానవుడు బ్రతకలేదు ఇంతవరకు. అలాంటిది జరగలేదు నాకు తెలిసినంతవరకు బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈ దేవుడు మహామహిమ కలిగినటువంటి దేవుడు, భయంకరమైన దేవుడు, గంభీరమైన దేవుడు, అన్నిటికి మించినటువంటి నిజ దేవుడు అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది దేవుని గురించి. ఈయన నిజ దేవుడు. ఇర్మియా 10:10లో ఉన్నది. మరొక చోట నాకు తెలిసినంతవరకు 2 రెఫరెన్సెస్ కాకుండా ఇంకా చాలా చోట్ల చెప్పి ఉండొచ్చు. నిజ దేవుడు అని కూడా రాయబడి ఉన్నది. నేనే దేవుడిని అని చాలా చోట్ల చెప్పారు. నేను తప్ప ఎవరు లేరు అని చెప్పారు. అయితే నిజ దేవుడు నేను కూడా మరి నిజ దేవుడా కాదని కొంతమంది అనుమానిస్తారేమో అని ఆ మాట కూడా దేవుడు రాయించి ఉంచారు. మనం నిజ దేవుడు అని చెప్పబడిన వారిని వదిలేసి మిగతా చాలా అనుసరిస్తూ ఉంటాము. కానీ ఆయన తెలుసుకోవడం అనేది ది గ్రేటెస్ట్ థింగ్.